కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఓం నమ శివాయ. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 5వ జ్యోతిర్లింగం ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగం. కేదార్నాథ్ ఆలయం భారతదేశంలో ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. మన సనాతన ధర్మంలో హిమాలయ పర్వత ప్రాంతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ పర్వతాల మీద దేవతలు విహరిస్తూ ఉంటారు. శివుని నివాస స్థలమైన కైలాస పర్వతం, మానస సరోవరం, ఇంకా శ్రీ మహావిష్ణువు అవతారమైన కల్కి జన్మించే శంబాలా ప్రదేశాలు కూడా ఈ హిమాలయాలలోనే ఉన్నాయి. ఆ పర్వతాల మీద ఉన్న ముఖ్యమైన క్షేత్రాలు 2. అవి బదరి, దీనినే బద్రీనాథ్ అని కూడా అంటారు. ఇది నారాయణుడి క్షేత్రం. రెండవది కేదారం, అంటే కేదార్నాథ్. ఇది ఈశ్వరుని క్షేత్రం. ఇక్కడ శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఉంటాడు. ఈ కేదార్నాథ్లో శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఉద్భవించడానికి గల కారణాలను మన చరిత్ర పుస్తకాలలో వివరించారు. సత్యయుగ ప్రారంభ కాలంలో దేవర్షి నారదుడు ఒకసారి శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటాడు: ఈ సమస్త లోకానికి ఆధ్యాత్మిక మార్గాన్ని బోధించేందుకు ఒక ప్రత్యేకమైన అవతారం అవసరమని, మానవులకి, సకల జీవరాశులకి ధర్మ, భక్తి, ఆధ్యాత్మిక ఇంకా ముక్తి మార్గాలను బోధించాలని అన్నాడు. ఇంకా దానికోసం శ్రీ మహావిష్ణువుని భూలోకంలో నారాయణ అంశతో జన్మించి ఈ సమస్త సృష్టికి మార్గనిర్దేశం చేయాలని అడుగుతాడు. అప్పుడు విష్ణువు తన 2 అవయవాల నుండి నర మరియు నారాయణ అనే ఋషులుగా అవతరించి భూలోకానికి వచ్చాడు. వీరిద్దరూ హిమాలయాల్లోని బద్రీనాథ్ నందు చాలా కాలం తపస్సు చేసి ఆ తర్వాత కేదార్నాథ్ వెళ్ళి అక్కడ మందాకిని నది నందు స్నానం చేసి అక్కడ పార్థివలింగం స్థాపించి ఘోర తపస్సు చేశారట. అప్పుడు వాళ్ళ భక్తికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నరనారాయణులు శివునికి నమస్కారం చేసి తమకు ఎలాంటి కోరికలు లేవు అని, శివుని కరుణ తమ మీద ఉంటే చాలు అని అక్కడే స్వామిని వెలిసి ఆయనను దర్శించే వాళ్ళకి మోక్షం ఇవ్వాల్సిందిగా ప్రార్థించారు. అలా వాళ్ళ ప్రార్థన మేరకు శివుడు అక్కడ కేదారేశ్వరునిగా వెలిశాడు. ఈ జ్యోతిర్లింగానికి సంబంధించి మరొక విషయం ఏమిటంటే, కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు తమ పాప పరిహారార్థం గురించి కేదార్నాథ్ వెళ్ళారు. అప్పుడు శివుడు వారిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. అలా అనుకుని శివుడు ఎద్దు రూపంలో హిమాలయాల్లోకి ప్రవేశించాడు. పాండవులు శివుడు ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నంలో ఉండగా భీముడు ఆ ఎద్దు రూపంలో ఉన్న శివుడిని చూడగానే అది తప్పించుకుపోయేందుకు ప్రయత్నించింది. భీముడు తన బలంతో ఎద్దును పట్టుకునేందుకు ప్రయత్నించగా అది భూమిలో కలిసిపోయి అంతర్ధానమైంది. అయితే భీముడు ఆ ఎద్దు నడుం భాగం తాకడం చేత కేవలం ఆ భాగం మాత్రమే బయటకు కనిపించి అలా అప్పటి నుంచి కేదార్నాథ్లో శివలింగం అదే రూపంలో ఉండి భక్తుల చేత పూజలు అందుకుంటుంది. అలా ఆ ఎద్దు రూపంలో ఉన్న శివుని మిగిలిన భాగాలు కేదార్నాథ్తో కలిపి 5 భిన్న ప్రాంతాలలో ప్రత్యక్షమయ్యాయి. వాటినే పంచకేదార్ క్షేత్రాలుగా పిలుస్తారు. నడుము భాగం కేదార్నాథులో, భుజాలు తుంగనాథులో, తల రుద్రనాథులో, నాభి మద్మహేశ్వరంలో, జడలు కల్పేశ్వరంలో ప్రత్యక్షమయ్యాయి. ఇలా ఈ 5 ప్రాంతాలను కలిపి పంచకేదార్ క్షేత్రాలుగా పిలుస్తారు. ఇంకా ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటి 4 జ్యోతిర్లింగాల గురించి, ఆ జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయి, ఎందుకు ఏర్పడ్డాయి, ఆ జ్యోతిర్లింగాల క్షేత్ర చరిత్ర గురించి, ఇంకా అసలు జ్యోతిర్లింగం అంటే ఏమిటి, శివుణ్ణి లింగ రూపంలోనే ఎక్కువగా ఎందుకు ఆరాధిస్తారో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వేరే వీడియోస్ చేశాను. ఆ వీడియో డీటెయిల్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పక చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ సనాతన్ సృష్టి. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా చూడాలంటే సబ్స్క్రైబ్ టు సనాతన్ సృష్టి. ఓం నమ శివాయ.